గురువుగారు, విద్యార్థులు ప్రధానమైనటువంటి కొన్ని లక్షణాలను కలిగి ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటే ఒక విద్యార్థి ప్రతిభావంతుడవుతాడు? విద్యార్థికి ఉండవలసిన లక్షణాలను నీతి శాస్త్రం వివరిస్తుంది. విద్యార్థి విద్యను నేర్చుకోవడం అనేది జీవితం లక్ష్యంగా కలవాడు. ఇది నేర్చుకోవాలి, దీనివల్ల నాకు ప్రయోజనం కలుగుతుంది. ఎవరు నేర్పిస్తారు? ఎవరిని ఆశ్రయిస్తాడో, గురువుగా ఎవరిని స్వీకరిస్తాడో వారి ద్వారా ఆ విద్య అతడికి సంక్రమిస్తుంది. అలాంటి విద్యార్థికి ప్రధానంగా ఉండవలసినవి కొన్ని లక్షణాలను నీతి శాస్త్రం చెబుతూ, కాకచేష్ట, ఆహారం ఎక్కడ ఉందో కాకి సులభంగా గుర్తిస్తుంది. తాను స్వీకరించిన ఆ ఆహారాన్ని తాను మాత్రమే అని కాకుండా ఇతరులకు కూడా ఇక్కడ ఆహారం ఉంది అని తెలియజేసే విధంగా ప్రచారం చేస్తుంది. కావు కావుమని అరుస్తూ అందరినీ ఇక్కడికి రండి అంటూ బోధిస్తుంది. కాకచేష్ట, క్షణకాలంలో ఆహారం స్వీకరించాలి, మరో చోటికి వెళ్ళాలి. ఈ విద్య క్షణకాలంలో గ్రహించాలి, మరో విద్య నేర్చుకోవాలి. ఒకే విద్య అయినా ఆ విద్యలో ఉండే వివిధ దశలు, నైపుణ్యాలు, అధ్యాయాలు. ఆ 20 శాస్త్రమే అంటే 8 అష్టాంగ యోగాలు. ప్రతి విషయాన్ని ఇలా వేగంగా కాకచేష్ట, బకధ్యానం. బకధ్యానం ఆహారాన్ని సేకరించేటటువంటి సమయంలో ఒక కొంగ ఒంటికాలిపై నిలబడి తపస్సు చేస్తుంది. ఏకాగ్రత, కదలకండా, మెదలకండా, గాలికి చెదరకండా విషయాన్ని సేకరించాలి, స్వీకరించాలి. ఇది బకధ్యానం. మూడవది శ్వానము. శ్వాన నిద్ర. శునకము ఎంత సమయం నిద్రపోతుంది అంటే చాలా అల్పమైనటువంటి సమయం. విద్యార్థికి నిద్ర తక్కువగా ఉండాలి. ఆ నిద్రించే సమయంలో కూడా జాగరూకతతో ఉండాలి. తథైవచ, ఈ మూడింటితో పాటుగా అల్పాహారం, ఆహారం చాలా తక్కువగా తీసుకోవాలి. ఆహారాన్ని కుంభాలు లాగించేస్తే ఆ విద్యార్థికి విద్య వస్తుంది, నిద్ర వస్తుంది. జీర్ణ వస్త్రం, ధరించే వస్త్రాలు దేహమంతా కూడా కప్పుకునేవిగా, ఖరీదైనవిగా, శరీరం అంతా కూడా ఆవరించేవిగా ఉన్నప్పుడు వెచ్చదనం కలిగితే నిద్ర వస్తుంది. కనుక వస్త్రాలపైన అలాగే ఆహారం పైన దృష్టి లేకుండా స్వీకరించే విద్య పైననే బకధ్యానం ఇలా ఉండాలి. ఇవి విద్యార్థికి ఉండవలసిన ప్రధానమైన 5 లక్షణాలు అని నీతి శాస్త్రం వివరిస్తుంది. కాకచేష్ట, బకధ్యానం, శ్వాన నిద్ర, అల్పాహారం, జీర్ణ వస్త్రధారణ. అంటే ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం. ఈ విషయాన్ని నీతి వాక్యంలో మరొక విధంగా కూడా చెబుతూ ఉంటారు. విద్యార్థికి విద్య నేర్చుకునే సమయంలో రుచి, నిద్ర ఉండకూడదు అంటూ ఒక నీతి వాక్యం కూడా పెద్దవారు చెబుతూ ఉంటారు. ఆ వాక్యానికి అర్థం ఇదే మూలం. కనుక నీతి శాస్త్ర ప్రకారంగా ఈ 5 లక్షణాలు ఏ విద్యార్థికి ఉంటాయో ఆ విద్యార్థికి సకల విద్యలు కరతలామలకమవుతాయి. ఇది అంశం.